మామా ఫైనలీ మన యూట్యూబ్ ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ చేసేసాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం మామా. లాస్ట్ 2 వీక్స్ గా అయితే మన ఛానల్ కి చాలా గ్రాఫ్ అయితే పడిపోయింది అనమాట. డైలీ ఒక 2-3 సబ్స్క్రైబర్ల కంటే ఎక్కువ రాలేదు. నాకైతే లిటరలీ ఆ 1,00,000 మార్క్ ని ఎప్పుడు దాటుతామా అని అనిపించింది. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో 1000 సబ్స్క్రైబర్లు వస్తే చాలు, ఒక 5,000 వస్తే చాలు, 10,000 వస్తే చాలు, మంచి యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు ఇలా అనుకునేవాడిని. ఒక స్టేజ్కి వచ్చినాక ఎప్పుడు వస్తుందా ఈ 1,00,000, ఎప్పుడు వస్తుందా, అందరిలాగా నేను ఎప్పుడు సిల్వర్ ప్లే బటన్ తీసుకోబోతానా అని అనిపించేది. మొత్తానికి ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయే లోపల 1,00,000 మార్క్ అయితే దాటేశాను మామ. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఈ వీడియోని రికార్డ్ చేసి మీతోనే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. నేను లిటరలీ చూస్తా ఉన్నాను అనమాట ఎప్పుడెప్పుడు మనకి 1,00,000 సబ్స్క్రైబర్లు వస్తుందా అనేసి. సో ఫైనల్ గా మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. మొన్నంతా టీవీలో లైవ్ పెట్టి ఆ 1,00,000 మార్క్ దాటే టైంలో వీడియో తీద్దామని అయితే ట్రై చేశాను. బట్ మా టీవీ అయితే అసలు నాకు సపోర్టే చేయలేదు. ఇంకా ఫైనల్గా ఈ తర్వాత ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలన్నమాట. మన 1,00,000 సబ్స్క్రైబర్లు అయితే కొట్టేసింది. ఆ తర్వాత ఒక చిన్న కేక్ని తీసుకొని వచ్చి అయితే మా అమ్మతో సెలబ్రేట్ చేసుకొని మీకు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఉంటాను మామ.